Good morning, students. ఇవాళ వీడియో నంబర్ 15. నిన్న జియోగ్రఫీ చెప్పుకున్నాం. ఇవాళ సర్కిల్ ఎస్ అండ్ జెడ్. ఇది స్టార్ట్ చేసుకునే ముందు మీరు ఒకసారి జియోగ్రఫీలో ఫ్రేజెస్ ఉన్నాయి కదా, పేజ్ నెంబర్ 28 డిక్టేషన్ ఇస్తాను. డిక్టేషన్ రాయండి. రాసిన తర్వాత మీరు మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేసుకొని దీంతో చెక్ చేసుకోండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రామలాగ్స్ ఏవైతున్నాయో ముందు వీడియోలు రెఫర్ చేసుకోండి. మీరు ఆ ముందు వీడియో తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడంటే మీకు 14 వీడియోసే ఉన్నాయి కాబట్టి మీరు ఇలాగా ఆసన చేసుకుంటారు. అదే ఎక్కువ వీడియోస్లో మీరు ఆ వీడియో తీసుకోవాలంటే ఏం లేదు, కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్, అది ఏ క్లాస్ అయితే క్లాస్ నెంబర్ 3 అయితే క్లాస్ నెంబర్ 3, క్లాస్ నెంబర్ 4 అయితే క్లాస్ నెంబర్ 4 బై లక్ష్మీప్రసాద్ పిచ్చిగా అని మీరు కొడితే ఆటోమేటిక్గా అది మీకు కావాల్సింది పైకి వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు మీరు గ్రామలాగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాత గ్రామలాగ్స్ ఏ వీడియోలో ఉన్నాయో చూసుకుని అవి ప్రాక్టీస్ చేసుకోండి. డిక్టేషన్ తీసుకుని ట్రాన్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రేజెస్ కంటే ముందు గ్రామలాగ్స్ చెప్తాను. 29లో గ్రామలాగ్స్ చెప్పి ఫ్రేజెస్ చెప్పి మీకు 21, 22లో 2-3 లైన్లు మీకు చెప్తాను. రైట్, రెడీ? మీరు నేను ప్రాక్టీస్ చేసుకున్నారా? నేను మీకు చెప్పాను ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. రూల్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. దీంట్లో డౌట్లు ఉండే పరిస్థితి ఏది లేదు. ఎస్, రెడీ. ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బీ, ఐ హ్యావ్ హ్యాడ్, I saw the, I see, I am, I may be, I will be, you should be, you can, you will be, you may be, you were, if you were, they were, how can they, why do you, why have you, with you, so much, with much, with which, with each, when they, what do you, what was, what can be, it would be, it should be, it will be, it was, which was, which were, he should be, he will be, if he were, too much. ఇది ఫ్రేజెస్. నిన్న మీకు చెప్పాను, ఇక్కడ చూడండి, which were చూసారా,
చేయి రాసి డౌన్డా రాసేస్తే వర్రే. నేను మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా. రైట్. గ్రామ్ లాక్స్. థ్యాంక్, థింక్, దో, దెమ్, was, whose, shall, wish, with, when, what, would, who, he. ఈ గ్రామ్ లాక్స్. ఈ హో అన్నదే చాలా తక్కువ వస్తాయి మీకు, ఎక్కువ రావు, అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ నెంబర్ 21లో ఒక 2 లైన్లు చెప్తాను, కొంచెం టైం సరిపోదు కాబట్టి. అలాగే 22లో 2 లైన్లు చెప్తాను. లైన్ నెంబర్ 2. ఇఫ్ యూ విల్ బీ ready when I come, I shall be happy to take the ride with you to the show. 10th line. I shall be happy to see you tomorrow if you can come. 6. Exercise number 22లో line number 6. Kenneth Doyle, whose view all of us share, wrote to say he would arrive at 5. దట్స్ ఆల్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్రేజెస్, గ్రామ్ లాక్స్ ఈ 21 ఎక్సర్సైజ్లో, ఈ 22 ఎక్సర్సైజ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోలేదనుకోండి, చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుని మీరు రేపు మళ్ళీ ఈ వీడియో ముందు జరుపుకుని మీరు డిక్టేషన్ తీసుకోండి. నేనేంటంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి నేను డిక్టేషన్ చేస్తున్నాను. దీంట్లో మీరు నా వీడియో చూసే వాళ్ళలో ఒక 30 మంది చూస్తున్నారనుకోండి, ఆ 30 మందిలో ఓ 10 మందికి ప్రాక్టీస్ లేకపోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళి ఈ వీడియో తీసుకుని మీరు చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్ ఇది. అదే టీచరు దగ్గర అండి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టీచర్ దగ్గర అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, సార్ ప్రాక్టీస్ చేయలేదంటే చేసుకోవా రేపు చెప్తానంటాడు. అలా కాకుండా అవి చెప్పేసినటువంటిదే మీరు మళ్ళీ ఆ వీడియోకి వెళ్ళి ఈ వీడియోకి వచ్చి మీరు చూసుకోవచ్చు. రైట్. ఇదండి ఫ్రేజియోగ్రఫీ అయిపోయింది. ఇప్పుడు సర్కిల్ ఎస్ అండ్ జెడ్, పేజ్ నెంబర్ 31 తీయండి. దీంట్లో 31లో ఏం చెప్తాడంటే ద కాన్సనెంట్స్ ఎస్ అండ్ జెడ్. కాన్సనెంట్స్ మనకి ఎస్ ఏదండి, ఇది. జీ ఏదండి, దాన్ని టిక్ చేస్తే జీ. ఇవి స్ట్రోకులతోటే కాదు. స్ట్రోక్ అంటే ఏంటి,
స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి పాటు ఇలాగే కాదు, దీన్ని స్ట్రోక్ అంటాం కదా, స్ట్రోక్ కాన్స్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ స్ట్రోక్ కాన్సోనెంట్. ఎందుకంటున్నామంటే ఇది స్ట్రోక్ కాన్సోనెంట్. మీకు ఈ ఎస్ అనే సర్కిల్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు. ఇది వస్తున్నా, ఇది స్ట్రోక్ తోటి రిప్రజెంట్ చేస్తాం ఎస్ అని, ఇది సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అంచేత దీన్ని ఏమంటాం, సర్కిల్ కాన్సోనెంట్. ఇంకా కాన్సోనెంట్ అనుకుంటే దాన్ని సర్కిల్ అని వేస్తున్నాం అందుకనే. యాక్చువల్గా సర్కిల్ కాన్సోనెంట్ అనాలి, మామూలు సర్కిల్ వేస్తాం. అంటే ఈ ఎస్ అనేటటువంటిది ఏదైతే ఉందో 2 సింబల్స్ తోటి రిప్రజెంట్ చేయొచ్చు. ఈ సింబల్ కానీ, ఈ సింబల్ ఏంటి, స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి కానీ సర్కిల్ తోటి కానీ రిప్రజెంట్ చేయొచ్చు. అటు 2 ఉన్నాయి కాబట్టి దానికి 2 పేర్లు పెట్టాడు. ఒకటి స్ట్రోక్ కాన్స్టెంట్, రెండోది సర్కిల్ కాన్స్టెంట్. జనరల్గా సర్కిల్ కాన్స్టెంట్ అనం, సర్కిల్ అంటాం అంతే. ఓకేనా, రైట్. ఈ ఎస్ అండ్ జీ ఈ 2 కూడా స్ట్రోకులతోటే కాదు, సర్కిల్ తోటి కూడా రిప్రజెంట్ చేస్తారు. సర్కిల్ అంటే ఏంటమ్మా, ఇది 0 అంటే పెద్దది పెట్టమని కాదు, చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాడు చూడండి, మీకు దీంట్లో కూడా చూడండి చిన్నది పెడతాడు చూడండి. సేఫ్స్ అని చెప్పి ఉంది మీకు 31వ పేజీలో. సేఫ్స్, సర్కిల్ ఎస్, ఎఫ్, సర్కిల్ ఎస్, అంత చిన్నది అనమాట. రైట్. ఇక్కడ ఈ ఎస్ అండ్ జెడ్, ఈ ఎస్ కనుక సర్కిల్ ఎస్ కనుక ముందు వచ్చినట్టయితే, ముందంటే ఇనీషియల్గా వచ్చినట్టయితే అది సా సౌండ్ మాత్రమే వస్తుంది. చూడండి ఇక్కడ సర్కిల్ ఎస్ ముందు ఎస్ ముందు వచ్చింది కదా మీకు, ఇక్కడ చూడండి సర్కిల్ ఎస్ ముందు వచ్చిందా, ఇక్కడ సర్కిల్ ఎస్ ముందు వచ్చిందా, చూడండి సర్కిల్ ఎస్. ఈ సర్కిల్ ఎస్ ఎలా రాశాడు తెలుసా, ఇదిగోనండి సీన్ ఎలా రాశాడంటే ఎలా రాశాడు, ఎంచేత రాశాడు, సీను ఎస్ ఎన్ రాయాలి. ఎస్కి సర్కిల్ ఎస్ పెట్టాడు, ఎన్ ఇక్కడ పెట్టాడు. సర్కిల్ ఎస్కి ఓలు పెట్టగలమా, ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉందా, లేదు. కాబట్టి ఎస్ అని ఫాలో అవుతుందంటే ఎన్ అని ప్రిసైడ్ అవుతున్నట్టే కదా. అంచేత ఎన్కి ముందు సీన్ పెట్టాడు. కాబట్టి నేను ఎలా పెడుతున్నాను, మీరు కూడా అలా పెట్టకండి. మీరు తిక్కుగా పెట్టడమే, మీకు కనిపించడం కోసం నేను అలా పెట్టాను అంతే. దిస్ ఇస్ సీన్. అంటే సర్కిల్ ఎస్ కనుక వర్డ్కి ముందు వచ్చినట్టయితే, అవుట్లైన్కి ముందు వచ్చినట్టయితే అది సౌండ్ సా సౌండ్ మాత్రమే వస్తుంది. అదే సర్కిల్ ఏదైతే ఉందో మధ్యలో వచ్చిందనుకోండి, మధ్యలో వస్తే జా సౌండ్ వస్తుంది. చూడండి, ఎమ్ జా ఎల్, మజిల్. అలాగే సెన్స్ చూడండి, సెన్స్ సర్కిలస్ ఎన్ సర్కిలస్, ముందు సర్కిలస్ వస్తే సా సౌండ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ చెప్తారు చూడండి, ద కాన్సనెంట్స్ ఎస్ అండ్ జెడ్ ఆర్ రిప్రజెంటెడ్ నాట్ ఓన్లీ బై ద స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ బట్ ఆల్సో బై ఎ స్మాల్ సర్కిల్. సర్కిల్ అంటే స్మాల్ సర్కిల్. ఇనీషియల్లీ ద సర్కిల్ రిప్రజెంట్స్ ది లైట్ సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ. లైట్ సౌండే కదా సా. మీడియల్లీ అండ్ ఫైనల్లీ ఇట్ రిప్రజెంట్స్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఆర్ జెడ్. మీడియల్గా వచ్చినప్పుడు అది జా సౌండ్ రావచ్చు, సా సౌండ్ కూడా రావచ్చు. ఇది కానీ అది కానీ, ఇది కానీ అది కానీ. ఇక్కడ ఏమొచ్చింది, మజిల్ జా సౌండ్ ఇక్కడ వచ్చింది. అదే సెసిల్ చూడండి, కొంచెం పక్కనే ఇక్కడ రాశాడు చూడండి, వర్డ్ ఏలో 42 పేరాలో సెసిల్ అని చెప్పి రాశాడు. సెసిల్ సిల్ అని రాశాడు. ఇక్కడ సర్కిలస్ మధ్యలో వచ్చింది. ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఇక్కడ ఏ సౌండ్ వచ్చింది మీకు, ఎస్ సౌండ్ వచ్చింది. అంటే మధ్యలో గనక సర్కిలస్ వచ్చినట్టయితే
సౌండ్ సా కానీ లైట్ సౌండ్ కానీ ఎస్ కానీ హెవీ సౌండ్ జడ్ కానీ వస్తుంది. మధ్యలో కానీ ఫైనల్ కూడా. ఇక్కడ చూడండి స్లేస్ ఇప్పుడు చూడండి సేఫ్స్. ఇక్కడ చూడండి సేఫ్స్ సర్క్యులస్ ఎఫ్ సర్క్యులస్ అక్కడ ఎస్ సౌండ్ వచ్చింది. స్మూత్స్ సర్క్యులస్ వచ్చింది. ఫాజిల్స్ మధ్యలో ఎస్ వచ్చేటప్పటికి అది జడ్ సౌండ్ వచ్చింది. అట్లా మనకి ఈ ఎస్ జడ్ స్ట్రోక్ తోటే కాకుండా స్మాల్ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తారు. ఇనీషియల్గా మాత్రం లైట్ సౌండ్ ఆఫ్ ఎస్ వస్తుంది. మధ్యలోని చివరిలోని అది లైట్ సౌండ్ ఎస్ రావచ్చు, హెవీ సౌండ్ జడ్ రావచ్చు. రైట్, అర్థమైందా? ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా షార్ట్ ఫార్మ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎస్ ఇంత రాయకుండా సర్కిల్ స్మాల్ సర్కిల్ రాసేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి దీన్ని ఎస్టీ అంటారు. స్టీ లూప్ అంటారు. లూప్గా ఉంది కదా అది. అలాగే ఇంకొంచెం పెద్దది పెడితే స్టర్ లూప్ అయిపోతుంది. STR రాయక్కర్లేకుండా ఇది రాసేస్తే స్టర్ లూప్ అయిపోతుంది. ఇక్కడ పీ ఉందా, ఇది పీకి ఇనీషియల్గా ఉక్కు పెడితే పర్ర అయిపోతుందండి. టీకి ఇనీషియల్గా ఉక్కు పెడితే టర్ర అయిపోతుంది. చేకి ఇనీషియల్గా ఉక్కు పెడితే ఆర్ అయిపోతుంది, చర్ర అయిపోతుంది. ఇదేమో జర్, ఇది కర్ర. ఇలాగా ఇంక ఇక్కడి నుంచి అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా స్ట్రోక్స్ కూడా తగ్గిపోతాయి. చూడండి ఇది పీ కదా, ఈ పీని సగం రాస్తే పీటీ అయిపోతుంది అంతే. ఇలాగా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు మీకు షార్ట్ హ్యాండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మీరు గంట చేయమని చెప్పాను, మీరు వర్షం 2 గంటలు కూడా చేసిస్తారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్, ఇక్కడి నుంచి మనం పక్కకి వెళ్తే నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ జెడ్ ఇనీషియల్లీ మస్ట్ బి రిప్రజెంటెడ్ బై ద స్ట్రోక్ జీ ఓన్లీ. ఇనీషియల్గా కనుక జీల్ అని చెప్పి వచ్చింది అనుకోండి, జీల్ చూడండి ఇక్కడ జీల్ ZEAL జీల్ వచ్చింది. ఇది వస్తే మీరు ఖచ్చితంగా స్ట్రోకు జీ రాసుకోవాల్సిందే. జీల్ వలాలు పెట్టుకోవాల్సిందే. జీల్ జీరో జెనీత్ అది. రైట్, తర్వాత ఇది నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మోషన్. ఈ సర్కిల్ ఎస్ పెద్దగా పెడతాను, మీకు చిన్నగా రాయాలి, పెద్దగా పెడతాను. ఈ సర్కిల్ లెఫ్ట్ మోషన్లో రాస్తారు ఒక్కొక్క చోట, రైట్ మోషన్లో ఒక చోట రాస్తారు. చూడండి, ఇన్ దిస్ చాప్టర్ అండ్ ఇన్ ద ఫాలోయింగ్ పేజెస్ ద టర్మ్ లెఫ్ట్ మోషన్ మీన్స్ ద మోషన్ ఆఫ్ ది హ్యాండ్ ఇన్ రైటింగ్ ద లాంగ్ హ్యాండ్ లెటర్, ది ఆపోజిట్ మోషన్ బీయింగ్ టర్మ్డ్ ద రైట్ మోషన్. ద సర్కిల్ ఎస్ వెన్ స్టాండింగ్ అలోన్ ఈజ్ రిటర్న్ విత్ ద లెఫ్ట్ మోషన్. ఇప్పుడు ఒక్కటి ఉంది, ఇదిగో సర్కిలెస్, దీని సర్కిలెస్ అనుకుందాం. ఇది ఒక్కటి ఉంటే ఎక్కడ రాస్తాం? లెఫ్ట్ మోషన్లో రాస్తాం. లెఫ్ట్ మోషన్ అంటే ఎలాగండి? చూడండి ఇలాగా, ఇలాగ ఇక్కడి నుంచి ఇలాగా వస్తుంది అన్నమాట. ఇలాగ వస్తుంది. లెఫ్ట్ మోషన్ అంటే ఇలాగ వస్తుంది లెఫ్ట్ మోషన్. ది ఆపోజిట్ మోషను ఇలాగ ఉంటుంది. ఆపోజిట్ మోషన్ ఇలా ఉంటుంది. రైట్, లెఫ్ట్ మోషన్. ఒక్కటి ఉన్నప్పుడు మనము ఈ లెఫ్ట్ మోషన్ ఇలాగే రాయాలి. లాంగ్ హ్యాండ్ ఎలా రాస్తాం, స్మాల్ సర్కిల్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం కదా, అంతే అలాగే రాస్తాం అనమాట అది కూడా. రైట్, తర్వాత ఇక్కడ నుంచి మనం పక్కకి వెళ్తే ఈ సర్కిలర్స్ లోపల రాస్తాం, ఈ ఇన్సైడ్ కర్వ్స్ రాస్తాం, అలాగే అవుట్ సైడ్ యాంగిల్స్ రాస్తాం, అలాగే లెఫ్ట్ మోషన్ తోటి రాస్తాం. ఇవన్నీ కూడా నెక్స్ట్
వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సర్కిల్ ఎస్ అండ్ జెడ్ ఏదైతే ఉన్నాయో ఇవి స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి కాకుండా మనకి సర్కిల్ ఎస్ తోటి కూడా రాస్తాము. ఆ సర్కిల్ ఎస్ ఏదైతే ఉందో ముందు కనుక సర్కిల్ ఎస్ వస్తే లైట్ సౌండ్ ఆఫ్ ఎస్ఏ వస్తుంది. మధ్యలోని చివర కనుక సర్కిల్ ఎస్ వచ్చినట్టయితే మనకి అది జెడ్ సౌండ్ రావచ్చు, ఎస్ సౌండ్ రావచ్చు. ఎస్ ఒక్కటి ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ మోషన్లో రాయాలా. మనం మామూలుగా ఉన్నప్పుడు మనం మామూలు 0 అంటే ఇది 0 ఎలా రాస్తాం? ఇలా రాస్తాం కదా లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ సైడ్. అలాగా ఇది కూడా లెఫ్ట్ మోషన్ తోటి మనం రాయాలా. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో రేపు చెప్పుకుందాం. గ్రామర్ లాక్స్ చెప్తాను మీకు ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 33. G on the line usual, usually. Small circle above the line has. Small circle on the line is. K circles above the line because T circles through the line itself. T circles above the line those, thyself మనకు ఎక్కువ రాదు కానీ బట్ ప్రాక్టీస్ చేసుకోండి. T circles on the line this. T circles through the line thus. ఇదండి మనం నెక్స్ట్ చాప్టరు 16 నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా చెప్పుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.